హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఈరోజు వచ్చేసి ఇది వచ్చి సండే వ్లాగ్. మనకి యాక్చువల్గా ఈ వ్లాగ్ నిన్న రావాలి మనకి, కాకపోతే కొంచెం నెట్వర్క్ ఇష్యూ వచ్చేసి నేనైతే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే అయితే నేనైతే బట్టలు అయితే తీస్తున్నాను అనమాట. అంటే బొంతలు అవి మనం పడుకున్న ఉంటాయి కదా, సో అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా డైలీ ఇక్కడ నుంచి ఏం వీడియో తీయను, కాకపోతే ఈరోజు ఇక్కడ నుండి షూట్ చేశాను అనమాట. డైలీ ఒకే విధంగా వీడియో అయిపోతుంది అని. ముందుగా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అండ్ అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను పెడుతుండే 15 మినిట్స్ వీడియో. ఆ 15 మినిట్స్ వీడియోకి నాకు పెట్టిన ఒక 10 మినిట్స్ కల్లా 3 వ్యూస్ 4 వ్యూస్ అని వస్తాయి, లైక్స్ 2 అని వస్తాయి. కానీ డ్యూరేషన్ టైం మాత్రం 0. అంటే చూడకుండానే వీడియోకి లైక్ కూడా కొట్టేస్తున్నారు. ప్లీజ్ అండి, అలా ఎవ్వరు చేయకూడదు. వీడియోని ఫుల్గా చూసి మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి, లేదా ఇగ్నోర్ ఇట్. మీరు వీడియో చూడకుండా లైక్ ఇచ్చినా నాకేం అది సపోర్ట్ అవ్వదన్నమాట. సో అందుకని చెప్పేసి వీడియోని పూర్తిగా చూసి అప్పుడు నచ్చితే లైక్ ఇవ్వండి. అండ్ ఇక్కడ ఫస్ట్ దుప్పట్లు అవన్నీ తీసేసిన తర్వాతకైతే ఇక్కడ నేను ఫస్ట్ నైట్ తోమిన గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ ప్లేసెస్లో అయితే సర్దుతున్నాను. మా హస్బెండ్ అండ్ బాబు అయితే బయటకు వెళ్ళారనమాట మిల్క్ ప్యాకెట్ తీయడానికి. వాళ్ళు డైలీ మార్నింగే లేవగానే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేను 2 రూమ్స్ ఊడ్ చేసుకొని మాప్ అవన్నీ పెట్టేసుకోవాలి. లేదనుకోండి బాబు తిరుగుతూ ఉంటాడు కదా, జారి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఫస్ట్ బొంతలు అవన్నీ మరతెట్టేసి కింద అంటే మాకన్నా ముందు బాబు లేచేస్తాడు. ఇంకా వాడు బొమ్మలది అవి కాటన్ అంతా కింద పడేసి బొమ్మలు అక్కడొకటి ఇక్కడొకటి అలా పాడేస్తాడనమాట. అవన్నీ నేను ఎక్కడక్కడ సర్దేసుకొని అండ్ నెక్స్ట్ ఇక్కడ వంట బండ దగ్గరకు వచ్చేసి ఫస్ట్ అయితే నైట్ తోమిన గిన్నెలన్నీ స్టాండ్లో అయితే ఆర్గనైజ్ చేసేసుకుంటాను. అండ్ అలాగే స్టవ్ పైన కప్పిన క్లాత్ తీయడము అవన్నీ రెడీ పెట్టేసుకుంటాను అనమాట పాలు కాయడానికి. ఇంకా అదంతా చేసి ఇంకప్పటికి మా హస్బెండ్ వాళ్ళు రారు. అంటే స్లోగా నడుపుతాడనమాట స్కూటీ, బాబుని తనే తీసుకెళ్తాడు కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చేలోపు నాకు ఆల్మోస్ట్ ఇల్లు ఊడవడం తుడవడం కూడా స్టార్ట్ చేసేస్తాను. ఇంక ఇక్కడైతే ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాను. అది కూడా నీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే నేను రూమ్ అయితే ఊడ్చుతున్నాను అనమాట. ఇంకా లోపల బెడ్రూమ్ అయితే ఊడవడం అయిపోయింది. ఇంకా కిచెన్ అయితే ఊడ్చుకుంటున్నాను. మాకైతే బెడ్రూమ్ కిచెన్ అంతే అనమాట. హాల్ అలాంటివి అయితే ఏం లేవు, జస్ట్ ఇది డబల్ రూమ్ అనమాట. ఇంకా స్టార్టింగ్ మనకైతే కిచెన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ లోపల బెడ్రూమ్ ఉంటుంది. కాకపోతే నాకు అన్ని రూమ్స్ పైన ఈ రూమ్ అయితే కొంచెం పెద్దగా అనిపిస్తుంది మేమున్నది. అండ్ వాష్రూమ్ వచ్చేసి మాకు కిచెన్లో వచ్చింది కదా, సో దట్ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా మాకు అంత ఇబ్బంది ఉండదు. కొందరికి బెడ్రూమ్లో వచ్చేస్తుంది, అలా వస్తే కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా. అంటే మా పక్కన వాళ్ళకైతే బెడ్రూమ్లోనే వచ్చిందిలేండి, మాకైతే ఇలా ఏమంటారు కిచెన్లో వచ్చింది. దీన్నే కిచెన్ హాల్ అన్నీ అనుకోవాలి, ఇంకా మనం అంతకన్నా ఏం చేయలేం కదా. ఇంకా అదనమాట. ఎంతైనా హైదరాబాద్లో ఇల్లు ఉండడం గ్రేట్ అండి. చూడాలి, ఖచ్చితంగా కొనుక్కోవడానికైతే ట్రై చెయ్యాలి. సో మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే ఇల్లు కూడా ఊడవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలానే మాప్ అయితే తీసుకొని వచ్చేసాను. ఇంకా ఫస్ట్ లోపల రూమ్ అయితే మాప్ పెట్టుకోవాలి. నేనైతే ప్రతిరోజు అయితే మాప్ పెడతాను, ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా, సో కొంచెం ఎంతైనా హైజీనిక్గా ఉండడమే బెటర్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే వాడికి నేను డే అంతా డైపర్ వేయను, జస్ట్ నైట్ టైమే వేస్తాను. సో ఏంటి అంటే డే అంతా వేయకపోవడం, వాడు వాష్రూమ్ వేసేసి అక్కడిక్కడ వేసేస్తాడు కదా, ప్రతిసారి వాటర్ వేసి తుడవాలంటే నాకు ఇబ్బంది అవుతుంది కదా. అసలే ఇది చలికాలం అవ్వడంతో వాడు ఏమంటారు ఒక 10 మినిట్స్కి 15 మినిట్స్కి టాయిలెట్ వేస్తూ ఉంటాడు.
ప్రతిసారి వాటర్ వేసి తుడవలేం కదా, అప్పుడు బట్టలు ఎక్కువైపోతాయి మనకు ఉతకడానికి. అందుకని చెప్పేసి నేను జస్ట్ వాష్రూమ్ వేసినప్పుడు ఆ వాష్రూమ్ మట్టుకే తుడిచేస్తాను. ఇలా డైలీ మార్నింగ్ మాప్ పెట్టేసుకుంటాను. అప్పటికి నాకేం వాష్రూమ్ స్మెల్ రాదు ఇంట్లో. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఎంతైనా ఇల్లు హైజీనిక్గా పెడితే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు అనేసి నేను అనుకుంటాను. కొంతమంది ఏంటి తినకేమైనా ఓసీడీయా అనుకుంటారు. బట్ అది ఓసీడీ అయితే కాదండి. ఏదో జస్ట్ పిల్లలు ఉండడం వల్ల ఇల్లు కొంచెం నీట్గా ఉంటుందనేసి నీట్ పెట్టుకోవడం అంతే. దాన్ని ఓసీడీ అనుకుంటే ఇంకా మనమైతే ఏం చేయలేం కదా. లోకం కాకులు అంటారు అంతే. ఇంకా ఎవరు ఏదనుకున్నా మనకేంటి అన్నట్టు మనకు నచ్చింది మనం చేస్తూ వెళ్ళిపోవాలి. ఎవరో ఎందుకండి, మా హస్బెండే అంటారు, అవసరమా రోజు మాప్ ఎందుకు పెడతామని. చూడండి మా హస్బెండ్ అనగానే ఎలా వచ్చేసాడో. ఇంకా వీడైతే మెట్లు ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అసలు దిగంగానే ఎలా గబగబా వచ్చేసాడు చూడండి. నా బాధ ఏంటంటే తొక్కుతాడు అనేది కాదు, కాకపోతే తడికి ఈ టైల్స్ పైన అయితే ఈజీగా స్కిడ్ అయిపోతాడు. అసలు ఆల్రెడీ చాలాసార్లు పడ్డాడు. ఇంకా అందుకనేసి నాకైతే భయం వేస్తుంది. నేను మ్యాక్సిమం ఇంట్లో ఏ వస్తువు కూడా కింద ఉంచుకోనండి. ఎందుకు అంటే నాకు మాప్ పెట్టేటప్పుడు అవి జరుపుతూ ఊడవాలంటే చాలా చిరాకు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి చైర్స్ అండ్ ఇంకోటి మా బాబుది పాండా బైక్, ఈ రెండు తప్ప ఏ వస్తువు నేను కింద ఉంచాను. అసలు మ్యాక్సిమం అన్నీ పైన పెట్టడానికే ట్రై చేస్తానన్నమాట. ఇంకా బాబు సైకిల్ అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికాడే ఉండిపోయింది. ఇంకా అది ఊరికే పైకి ఎత్తడం కిందికి దించడం ఓ పెద్ద టాస్క్ అయిపోతుందని ఇంకా అక్కడే పెట్టి అక్కడే ఆడిపిస్తున్నాం అన్నమాట. ఏంటో అండి, ఇంట్లో ప్లేస్ లేకపోయినా అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే, ఏ వస్తువు కొనాలన్నా ఫస్ట్ ఇది మనం ఉండేది రెంట్ హౌస్, ఏ వస్తువైనా అవసరమా అనిపిస్తుంది. ఎందుకంటే ఊరికే రూమ్స్ ఒక్క దగ్గర మనం పర్మనెంట్ ఉంటాము అని ఉండదు కదా. సో షిఫ్ట్ అవుతున్న కొద్దీ మనకు బర్డెన్ అయిపోతుంది అన్నీ మోసుకెళ్ళాలంటే. సో అందుకని చెప్పి నేను ఏది కొనాలన్నా ఫస్ట్ అదే ఆలోచిస్తాను, రెంటెడ్ ఇంట్లో అవసరమా అనేసి. నేనే కాదండి, ఆల్మోస్ట్ అందరు అలానే అనుకుంటారేమో. నా అలా అనుకునే వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. ఇంకా కానీ ఏం చేస్తాను చెప్పండి, ఇంకా బాబుకైతే ఏది తక్కువ చేయొద్దు అనుకుంటాం కదా. మేమనే కాదు, ఏ పేరెంట్స్ అయినా అంతే, పిల్లలకి ద బెస్ట్ ఇవ్వాలనే అనుకుంటారు. సో మేము అంతే అనమాట. మనకున్న దాంట్లోనే వాళ్ళకి కావాల్సినవి కొనివ్వాలన్నమాట. ఇంకా అలా అని చెప్పేసి మేము సైకిల్ తీసుకున్నాము. అసలు సైకిల్ అయితే థాట్ లేకుండా తీసేసుకున్నాం అనమాట. ఇంకా పర్లేదు, దాన్ని చూసి వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో అది మాకు సరిపోయిందనమాట. ఇంకా ఆ తర్వాత డబ్బులు ఇదంతా ఏం గుర్తు రాలేదు. అలా అని ప్రతిదీ తీసిచ్చేయాలి అని నేనేం చెప్పట్లేదు. కాకపోతే వాళ్ళకి అవసరము అనిపిస్తే మట్టికి ఇస్తే తప్పులేదు కదా. ఇంకా తుడిచిన తర్వాతకి ఇలా చేయితో ఎందుకు తుడుస్తున్నాను అంటే, మనకి హెయిర్స్ ఏమైనా ఉంటాయి కదా, మనం ఎంత జాగ్రత్తగా బయట తల దువ్వుకున్నా ఖచ్చితంగా ఇంట్లో ఒక్క హెయిర్ అయినా వస్తుందండి. లాస్ట్కి మీరు ఇలా చేయితో తూడ్చి చూడండి, ఖచ్చితంగా హెయిర్ వస్తుంది. నాకు ఇంట్లో ఒక్క హెయిర్ కనిపించిన చిరాకు అంటే చిరాకు, అసలు తినేది కూడా ఆపేస్తానమాట నేను. అంత చిరాకు వచ్చేస్తుంది నాకు. జుట్టు అంటే ఇష్టం, బట్ ఎంటికలు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం చెడ్డ చిరాకు వస్తుంది. అసలు నాకు స్పెట్స్ ఉండడము ఎక్కడే చిన్న చెత్తున్నా కనిపించేస్తుంది అనమాట. ఇంకా నేను అది తీస్తుంటే మా హస్బెండ్, నీకు అద్దాలు ఉండడం పెద్ద బాధ అయిపోయింది నాకు అంటారు. ఇంకా బయట అది కూడా దూడ్చి అయితే వచ్చాను. అంటే స్టెప్స్ అవి దూడవాలి కాబట్టి ఇంకా ఫస్ట్ రూమ్ మట్టుకు దూడ్చేసి ఇంకా పాలు ఇవన్నీ స్టవ్ పైన పెట్టేసి వెళ్దామని చెప్పి బాబు కోసం పాలు కాచేసాను. అండ్ అలాగే మాకు టీ కూడా పెడుతున్నాను అనమాట. ఇంకా అలానే టీ పెట్టే ముందు ఫస్ట్ అయితే బాబుకి సిర్లాక్ ప్రిపేర్ చేసి తినిపించేసి ఇంకా బయట స్టెప్స్ తుడవడము, వరండా క్లీన్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుందామని చెప్పేసి ఇంకా నేనైతే ఫస్ట్ సిర్లాక్ అయితే చేస్తున్నాను. అండ్ షుగర్ డబల్ షుగర్ అయిపోయింది. ఇంకా అలా అని చెప్పి ఇంకా షుగర్ కూడా వేసేసుకొని బాక్స్లోకి ఇంకా టీలోకి సరిపడేసి టీ పౌడర్ అనేసి ఇది రెడీగా పెట్టుకొని ఇంకో స్టవ్ పైన అయితే హీట్ వాటర్ పెట్టేశాను సిర్లాక్ కోసము. అసలు ఏమైందో తెలియదండి, దగ్గర ఒక 1 వీక్ నుండి
టిఫిన్ చేయట్లేదు, లంచ్ చేయట్లేదు, అసలు ఏం తినట్లేడు అనమాట. ఏం తినిపించాలో కూడా అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ మంత్రం ఇస్తారు అంటారు కదా, అది కూడా జరిగింది. కానీ అయినా యూజ్ ఏం లేదు. మరి పెరుగుతున్నాడని తినట్లేదా అర్థం కావట్లేదు, లేక వాడికి తినబుద్దవ్వక తినట్లేడా అర్థం కావట్లేదు. ఒకసారి చూడాలి, ఇంకా అంగన్వాడి కన్నా తీసుకెళ్ళి వెయిట్ చూయించుకొని, ఒకవేళ వెయిట్ కనుక మనకు డిక్రీజ్ అయితే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్నన్నా కన్సల్ట్ అవ్వాలి. ఎప్పుడైనా సరే బేబీ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అయినా ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ తగ్గుతుంది అంటే మాత్రం ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో దట్ కేర్ఫుల్గా ఉండాలి. చిన్నపిల్లలు కదా, వాళ్ళైతే ఏం చెప్పలేరు. మనమే ప్రతిదీ తెలుసుకోవాలన్నమాట, గుచ్చి గుచ్చి. ఇంకా మంత్రం అయితే వేయించాను, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. కానీ అయినా యూజ్ లేదు. ఇంకా చూసి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఇంకా అంతే కదండి, ఏ పిల్లలైనా కొంచెం కేర్గా చూసుకోవడమే కదా మనకి కావాల్సింది. ఇంక ఇక్కడైతే తినిపించడం అయిపోయింది. ఇంకా అలానే ఫస్ట్ అయితే ఇంకా రైస్ అయితే కడిగి పెడుతున్నాను అనమాట. రైస్ కడిగేసి ఇంకా బాబుకి కిచిడి కూడా చేయాలి ఈరోజు. ఎందుకంటే సండే కాబట్టి నాన్ వెజ్ వండుకుంటాం కదా, మరి అంత హెవీ కారం అయితే తినలేడు స్పైసీగా. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా సండే అయితే కిచిడి ఉండాల్సిందే. ఇంకా వాడికి కావాల్సిన బియ్యము, పప్పు కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను. ఇంకొక దగ్గర అయితే రైస్ కూడా కడిగి కుక్కర్లో అయితే పెట్టేశాను. నేనైతే సాల్ట్ వేసి వండుతానని చెప్పాను కదా, సాల్ట్ అయితే ఖచ్చితంగా వేసి వండుతాను. నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా సాల్ట్ వేసుకొని వండుకునే వాళ్ళు ఉన్నారా, నాకు కామెంట్ చేయండి. మా సైడ్ అయితే వేస్తారు. సో అందుకని నాకైతే అలవాటు అయిపోయిందనమాట. ఇంక ఇక్కడైతే ఈ వాటర్ కొన్ని తులసి చెట్టుకు అయితే పోస్తాను. ఇంకా అందుకని చెప్పేసి ఈ వాటర్ డైలీ కడిగినప్పుడు ఫస్ట్ 2 టైమ్స్ వచ్చేవి, అంటే రైస్ కడిగితే ఫస్ట్ టైం వచ్చేవి తీసుకుంటాను. ఇలా పప్పు రైస్ కడిగాను అనుకోండి 2 టైమ్స్ తీసుకుంటాను. ఈరోజు అయితే ఒక కొత్త ముగ్గు ట్రై చేశాను, చూడండి బాగుందా, కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఇక్కడైతే వెదర్ ఈరోజు కొంచెం బెటరే లేండి, ఎండ వస్తుంది. లేకపోతే ఒక 2 డేస్ నుండి అసలు ఎండ కూడా రావట్లేదు. సూర్యుడు అలగాడేమో మరి మా మీద. మీ సైడ్ కూడా అంతేనా? ఇంక ఇక్కడైతే స్టెప్స్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంకా వీడు ఊరికే బయటికి వెళ్ళిపోతున్నాడు అని డోర్ అయితే వేసేసాను. నాకు ముగ్గు అప్పుడే వేస్తే చెదిరిపోతే చాలా కోపం వచ్చేస్తుంది. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట డ్రాయింగ్స్ వేయడం. సో ఇంకా నేను ముగ్గు కూడా ఒక డ్రాయింగ్ లాగా అనుకుంటాను, చక్కగా వేసుకుంటాను. వాడిని ఒక్క నిమిషం కూడా ఉంచాడు వాడు, అందుకని చెప్పి అలా డోర్ వేసేస్తాను. ఇంకోటి బయటికి వెళ్తాడు ఊరికే, పక్కన అక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అన్నీ సర్దేస్తాడు. నాకేమో అలా నచ్చదు, అంటే భయం వేస్తుంది ఏమైనా అంటారేమో అని. ఎవరైనా ఏమైనా అంటే నేను తీసుకోలేను, అందుకని చెప్పి నేనే పంపించడం తగ్గిస్తాను. అంటే మార్నింగ్ వెళ్తే ఇబ్బందే కదా, వాళ్ళు పనిలో ఉంటారు. ఇంక ఇక్కడైతే ఫస్ట్ బాబుకి కావాల్సినవి అయితే కట్ చేసుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు కుక్కర్ వాడాలి అంటే మాకు వాడాలి, బాబుకి వాడాలి అన్నప్పుడు ఫస్ట్ బాబుది ప్రిపేర్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే మనం కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కదా, మళ్ళీ వాడికి వండింది స్పైసీ అయిపోతే వాడు అస్సలు తినలేకపోతాడు. అందుకని చెప్పి ఫస్ట్ బాబుదే ప్రిఫర్ చేస్తాను. ఇక్కడైతే క్యారెట్ అయితే గ్రేట్ చేసుకుంటున్నాను. అలానే క్యూబ్స్లా కట్ చేసి వేయొచ్చు చిన్నగా, కాకపోతే వాడు తింటున్నాడు బట్ మోషన్లో అలానే వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి క్యారెట్ని అయితే ఇలా గ్రేట్ చేస్తున్నాను. నిన్న దగ్గర ఒక గుప్పెట్ పైన వేసానండి క్యారెట్ తురుము. అస్సలు అంటే అస్సలు తినలేడు, అందుకని చెప్పి ఈరోజు చాలా మట్టుకు తగ్గించేసాను అనమాట. ఇంకా బాబుది ఏమంటారు నెయ్యి కూడా అయిపోయింది. ఇంక ఈరోజు అయితే కొద్దిగా ఆయిల్ వేసి అయితే చేసేస్తున్నాను. కాకపోతే వాడు నెయ్యి వేస్తేనే బాగా తింటాడు అనమాట. ఇంకా కొద్దిగా అలా జీరా వేసేసి ఆలు, బీన్స్, టమాటో, ఆనియన్ అలాగే క్యారెట్ అన్నీ వేస్తాను. టమాటో వేస్తే మోషన్స్ అవుతాయి అన్నారు నాకు, కాకపోతే నాకైతే ఏం పెద్దగా కనిపించట్లేదు వాడికి మోషన్స్ అయినట్టు. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే వాడేస్తున్నాను అనమాట. నాకు అన్నీ వేస్తేనే కొంచెం కలర్ఫుల్ అయితే తింటాడేమో అనిపిస్తుంది. ఇంకా అవి కొంచెం వేగిన తర్వాతకి సాల్ట్, కొద్దిగా కారం వేస్తాను. పచ్చిమిర్చి అస్సలు వేయనండి, ఎందుకంటే పచ్చికారం వేస్తే కడుపులో మంట వచ్చేస్తుంది వాళ్ళకి, అందుకని చెప్పి పచ్చికారం అస్సలు వేయను. ఇది మీకు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను డైలీ చేసే రెసిపీయే కదా, అందుకని చెప్పేసి ఇది చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అవి కొంచెం వేగిన తర్వాతకి రైస్ కూడా వేసేసి సరిపడా వాటర్ వేసేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసేసాను అనుకోండి. ఒక 3 to 4 విజిల్స్కి చక్కగా కుక్ అయిపోతుంది, మనకు అది మెత్తగా అయిపోతుంది అనమాట. బేబీస్కి ఎక్కువ మెత్తగానే పెట్టాలి. 1 year అయినా సరే మనం మెత్తగా పెడితే వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదనమాట. అందుకని చెప్పి నేనైతే మెత్తగానే చేస్తాను. ఇంక ఇది అయ్యేలోపు నేను ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా
కిచిడి అయితే రెడీ అయిపోయింది. దాన్ని ఒక చిన్న బొగాన్లోకి తీసేసాను. తీసిన తర్వాత అదే కుక్కర్ని పైన అలా వాష్ చేసేసుకొని ఇంకా మటన్కి అయితే వేస్తున్నాను అనమాట. మటన్ అయితే నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తాను. ఒక సింపుల్గా కట్టే కొట్టే తెచ్చే ఆ విధంగా అయితే నేను చెప్పేస్తాను ఇక్కడ మటన్ కర్రీ రెసిపీ. ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసేస్తానండి. అది బాగా హీట్ అయిపోయిన తర్వాతకి కొన్ని స్పైసెస్ వేసుకుంటాను. లైక్ సాజీరా, దాల్చిన చెక్క అండ్ అలాగే ఏమంటారు ఇవి అవే లవంగాలు. ఇవి వేసేసి కొంచెం అవి వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేస్తాను. బట్ నా దగ్గర లేదు ఈరోజు. అవైలబుల్గా ఉంటే వేస్తాను, లేకపోతే వేయను. ఇంకా అవి కొంచెం వేగించేసిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఇక్కడ మీకు. ఇంకా అది కూడా చక్కగా మగ్గిపోవాలన్నమాట. ఇంకా అది మగ్గిన తర్వాతకి స్మెల్ వెళ్ళిపోవాలి. మనకు స్మెల్ వెళ్ళిపోతే బాగుంటుంది కర్రీ. ఇంకా నెక్స్ట్ పసుపు కూడా వేసేసి అది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి బాగా. ఇంకా వేయించిన తర్వాత అప్పుడు మనము వాష్ చేసి పెట్టుకుంటాం కదా మటన్, మంచిగా ఆ మటన్ని వేసేసి ఆ మటన్లో నుంచి వాటర్ అన్నీ ఊరి ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి. అప్పటి వరకు మనం సిమ్లో పెట్టేసి అది పెట్టామనుకోండి, ఆ మటన్లో నుంచి ఫుల్ వాటర్ వస్తాయి మనకి. ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఎగిరిపోతేనే మనం కారం వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇక నేను ఫస్ట్ సాల్ట్ వేయలేదు. మా హస్బెండ్ అన్నారు సాల్ట్ వేసి పెట్టావనుకో ఆ ముక్కకి సాల్ట్ బాగా పడుతుంది అన్నారు. సరే అని చెప్పి సాల్ట్ వేసాను. ఆ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను అనమాట. కెమెరా ఆన్ చేసుకోలేదు నేను. సో ఇక్కడ చూసారు కదా వాటర్ మనకి ఎన్ని ఊరుతున్నాయో ఆ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయ్యేదాకా పెట్టాలి. నాకు దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టేసింది ఇక్కడే. కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. ప్రతి వారం నేను ఆదరగా చేస్తాను. అంటే వాటర్ ఊరేదాకా ఆగను, ఆ వాటర్ ఎగిరేదాకా ఆగను అనమాట. కారం వేసేస్తాను, అన్నీ వేసేస్తాను, లిడ్ క్లోజ్ చేస్తాను. అది నాకు టేస్టీగా అనిపించలేదు. బట్ ఈసారి చేసింది అయితే చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది మనకి. ఇంక ఇక్కడ కారం కూడా వేసేసి అది కూడా కొంచెం ఇది అయిన తర్వాతకి వేగిన తర్వాతకి వాటర్ వేసేసి ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి ఈరోజు కొంచెం స్కిన్ కేర్ తీసుకుందాం అనుకున్నాను. సో శనగపిండి, ఏమంటారు పసుపు, అలాగే కొంచెం రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకొని స్నానం అయితే చేసి వచ్చాను. సండే ఆల్మోస్ట్ నేను పూజ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా లంచ్ అయితే కానిచ్చేస్తున్నాం. సో ఈ వీడియో అయితే ఇది. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్.